ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు సినిమాలను మించిపోతున్నాయి. అందులో అరెస్ట్, ఐటీ రైట్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సినిమాల్లో చూపించిన ట్విస్టుల మాదిరిగా టాలీవుడ్పై ఐటీ అధికారులు సడన్ అటాక్స్ ప్రారంభించారు. అగ్ర నిర్మాతలందరినీ టార్గెట్ చేస్తూ వందల మంది అధికారులతో సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి అగ్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇళ్ళు ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇళ్ళు ఆఫీసుల్లోనూ ఎంటర్ అయ్యారు. దిల్ రాజు ఇళ్ళు ఆఫీసులతో పాటు శిరీష్ దిల్ రాజు కూతురు ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు వ్యవహరించారు. మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికులు అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లుగా స్వయంగా ఆ సంస్థ పోస్టర్లు రిలీజ్ చేసింది. మ్యాంగో మాస్ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కసరత్తులు చేసి రైడ్ సినిమా తరహాలో దాడులు నిర్వహిస్తున్నారు. 200 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత దొరుకుతాదన్నది మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. దిల్ రాజు భారీగా నష్టపోయారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆయన మునిగిపోకుండా బయటపడ్డారు. మైత్రి మూవీలో జరిగే సోదాల్లో పుష్పకు వచ్చిన అసలు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రైట్స్ వెనుక బీజేపీ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో టాలీవుడ్కు మంచి స్నేహం కుదిరింది. దీంతో బీజేపీ కూడా తమ పవర్ను చూపించాలని అనుకుంది. అందుకే ఐటీ రైట్స్ జరుగుతున్నాయని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కరెక్ట్గా ఉంటే ఎన్ని ఐటీ రైట్స్ జరిగినా ఏం కాదని కొంతమంది అంటున్నారు. అసలు రైట్స్ ఎందుకు జరిగాయనే దానిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.